లక్కీ ఛాన్స్ టీఎన్ఎన్ ఛానల్స్ మీ అందరి కోసం కేవలం లేడీస్ కోసమే బాగా ప్లాన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళందరూ మీకోసం అంటే లేడీస్ని ఎడ్యుకేట్ చేయడంతో పాటు వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కూడా కల్పించాలి అన్ని విషయాల్లో అన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. మీకు మంచి ఆన్సర్స్ చెప్పి అంటే రైట్ ఆన్సర్స్ చెప్పినటువంటి లేడీస్కి అందమైన శారీస్ని గిఫ్ట్ ఇవ్వాలని గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళు డిసైడ్ చేసుకుని ఇలా మీకు శారీస్ని ఇచ్చేస్తున్నారు. మరి ఇలాంటి అందమైన శారీస్ మీకు కూడా కావాలి అనుకుంటే గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ అమీర్పేట్కి వెళ్తే దొరికిపోతాయి అనమాట. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ గెలుచుకోబోయే శారీ ఇది. ఈ శారీని గెలుచుకోబోయే ఆ లక్కీ లేడీ ఎవరో తెలుసుకుందాం. హాయ్. హాయ్, నమస్తే అండి, పేరేంటి? నా పేరు సరిత అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సరిత. అవునండి. సరిత, శారీని చూసావు కదా? చూసానండి. ఇప్పుడు సునీత అంటే పాట ఉంది, సరిత అంటే పాట లేదు. నేను ఏం చేయను చెప్పు. సరిత చెప్పండి. సరిత 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 సరే సరిత, నాకు కూడా చిన్నప్పుడు ఫ్రెండ్ ఉండేది సరిత అని. మీదే ఊరు? నాది ఇదేనండి, హైదరాబాద్. హైదరాబాద్. ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? కాప్రా, ఇక్కడ సైనిక్పురి. కాప్రా, సైనిక్పురి. ఓకే ఓకే, వెరీ గుడ్. సరిత గారు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకరేనండి. వెరీ గుడ్ అండి. మిమ్మల్ని చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, క్లూ కూడా ఇస్తాను. ఓకే ఓకే. పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం, ఆ రాష్ట్రం పేరేంటి? పంచాయతీల్లో తొలి రాష్ట్రం 50%. విమెన్ రిజర్వేషన్ ఇచ్చారు. నేను ఒక క్లూ ఇవ్వనా? అటల్ బిహారీ వాజ్పేయిలో కూడా ఉంది ఆ రాష్ట్రం పేరు. ఓకే, ఒక్క నిమిషం. బాగా ఆలోచించండి. టా అని అక్కడి వరకు వెళ్ళిపోండి. బాగా రింగులు తిప్పండి తిప్పండి తిప్పండి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయినట్టుగా. సరిత గారు వెళ్ళిపోయారు వెనక్కి వెనక్కి వెనక్కి. అక్కడ నుండి పరిగెత్తుకుని దూసుకుని ముందుకు వచ్చేస్తున్నారు. అన్నారు ఏంటండి? రాష్ట్రం అండి, స్టేట్. సరిత ఓ సరిత నా అందమైన సరిత, ఆన్సర్ చెప్పమ్మా సరిత. మహారాష్ట్ర అండి. అవునండి, అవును, మహారాష్ట్ర. మహారాష్ట్రనండి, మహారాష్ట్ర. అది కాదండి, నేను మీకు క్లూ కూడా ఇచ్చాను. క్లూ ఇచ్చాను కదా నేను మీకు. అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. మరి అందులో కూడా ఉందండి ఆ పేరు అన్నాను, అర్థం చేసుకోరు. బిహార్. బీహార్, రైట్ ఆన్సర్. సరే, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు చాలా చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతానండి నేను. ఓకే, శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగపడే అవయవం ఏది? శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగపడే అవయవం పేరేంటి? సరిత 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 ఓ సరిత. సరిత సరిత సరిత, గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళ నుంచి ఈ బ్యూటిఫుల్ శారీని గెలుచుకోవాలి అంటే వెంటనే మీరు ఆన్సర్ చెప్పేయాలి, లేదంటే కౌంట్ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా ఈరోజు శారీస్ అసలు కలర్స్ సూపర్గా ఉన్నాయండి. ఫస్ట్ శారీ మరూన్ కలర్ వచ్చింది. హ్యూమన్ బ్రెయిన్ అంటే, బ్రెయిన్ అంటే అది ఆర్డర్ చేస్తుంది కదా. ఇప్పుడు మీరు అన్నం తినాలి, బ్రెయిన్ చెప్తుంది మీకు మీ చేయిని ఇలా పట్టుకుని ఇలా తీసుకొని తినండి అని బ్రెయిన్ ఆర్డర్ చేస్తే విల్ డూ అన్నమాట. బ్రెయిన్ కాదు, శరీర భాగాలను కదిలించడానికి కావాల్సినటువంటి అంటే ఉపయోగపడే అవయవం పేరేంటి? జాయింట్స్ కదలడానికి ఉపయోగపడే అవయవం. ఇప్పుడు నేను మీకు నమస్కారం పెట్టాను, మీరు అన్నాను, దేన్ని కదలిక వల్ల ఇవన్నీ అవుతున్నాయి? నరాలండి. సరిత 10, 9. కీళ్ళు, ఇంకా కీళ్ళు, జాయింట్స్. అదే మన జాయింట్స్ కదా. అది నేనే కదా కీళ్ళు అన్నాను. నాడీ మండలం అండి. కీళ్ళు, ఇంకా ఇంకో ఇంటో చెప్పండి, ఎందుకంటే నేను హాఫ్ చెప్పేశాను. 10, 9, 8, 7. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే అలా జరిగేది. 6, 5 తర్వాత 4 తర్వాత 3
2-1 పాపం సరిత గారు ఈసారి గెలుచుకోలేకపోయారు. నో ప్రాబ్లం సరిత గారు, మళ్ళీ కాల్ చేయండి. రేపు నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే, సాటర్డే, సండే వస్తాను. ఇలా కాల్ చేస్తూనే ఉండండి, మనం మాట్లాడుకుంటూనే ఉందాం. కాపురా దగ్గరేగా. ఓకేనా? బాయ్ బాయ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్. హలో అండి. హే హాయ్, ఎవరది? నవీన. అప్ప నవీన, నీ గొంతు ఎంత బాగున్నదో, స్వీట్గా ఉన్నది. థ్యాంక్ యూ. మీ గొంతు కూడా చాలా స్వీట్ గా ఉంది. అవునా? ఎందుకు నేను అన్నందుకు అంటున్నావా? కాదు, నిజం చెప్తున్నా. జర గాలి కొడుతున్నావు తీ, నాకు అర్థమైంది. అరే నిజంగా చెప్తున్నా నేను. చీరను చూసినావా నవీన? అరే మస్తుంది. కత్తి ఖతర్నాకు ఉన్నది. మస్తు అంటే మస్తుంది. తడి లేదు. పోషమ్మ గుడికి పోయి దండం పెట్టుకొని రైస్తా. చీర గెలుచుకుంటే పొయ్యి పెట్టేసి వస్తా. చీర కట్టుకొని పొయ్యి పెట్టేసి వస్తా. ఆహా, అబ్బా నవీన, నువ్వు మామూలు దానివి కాదు నవీన, బాగా తెలివైన దానివి. మరి మీ అంత కాదు. ఓ, అయితే నాకు తెలివి ఉందంటావు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సిగ్గేస్తుంది తెలివి ఉంది అనగానే. ఈసారి గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నారు నవీన, ఇఫ్ నువ్వు 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే. కొంచెం ఈజీగా అడగండి. చాలా ఈజీగా అడుగుతా. నువ్వేం చేస్తుంటావు అసలు? నేనా బీటెక్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరు యాదగిరిరావు. సరే, ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ చేసావు కదా, ఇచ్చేసేనా? వద్దులేండి, ఫీల్ అవుతారు మళ్ళీ వేరే కాలర్స్. ఫీల్ ఏంటి? చాలా ఫీల్ అవుతా. నేను ఫీల్ అవుతా ముందుడా. సారీ చూడు నవీన, ఇదంతా థ్రెడ్ వర్క్ నవీన, ఇదంతా గోల్డ్ ప్యాచ్ లాగా ఉంది కింద బార్డర్. అసలు నిజంగా అద్భుతంగా ఉంది తెలుసా. శారీ సూపర్గా ఉంది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. మరి ఈ శారీని నువ్వు గెలుచుకోవాలి అంటే నువ్వు నాకు చెప్పాలి 2 ఆన్సర్స్ని. ఓకేనా? ఇందాక ఒక ఆవిడ సగం ఆన్సర్ నేను చెప్పిన తర్వాత కూడా సరిత గారు చెప్పలేకపోయారు. పర్వాలేదు, నో ప్రాబ్లం. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్కి కూడా ట్రై చేయి. ఇఫ్ పాసిబుల్ చెప్పినావు అనుకో, నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేస్తే చాలు. నేను నీకు గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీని ఇప్పుడు చూపించాను కదా, అది నీకు ఇచ్చేస్తా. పోచమ్మ గుడికి పోతాను, పైకించి మాట కూడా ఇచ్చినావు నాకు. పోవాలి మరి. పో, బోనాల పండుగ కదా, దూరం ఉన్నది కదా, పోతావా అప్పుడప్పుడు? ఏ ఊరు మనది? హైదరాబాద్. హైదరాబాద్ అయితే తెలియదా? నువ్వు మాట్లాడితేనే అర్థమైపోయింది నువ్వు హైదరాబాద్ అని. సరే, శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగపడే అవయవం ఏది? ఆ అవయవం పేరేంటి? కీళ్ళు. నేను చెప్పిన చిట్టి చెల్లి, చక్కని బంగారు తల్లి. కీళ్ళు. ఇంకొకటి కూడా ఉంటుంది, ఉట్టి కీళ్ళు. ఇలా జాయింట్స్ ఇలా ఇలా అనగానే కదులుతుందా బాడీ? లేదు. మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పేసి. కీళ్ళు. లా అంటే నేను ఎలా చెప్తాను? కండరాలు అన్నావు అనుకో, అవునో కాదో చెప్తాను. సరే, కండరాలు అనుకుంటున్నా. అనుకోకు, అను ఏదో ఒకటి. ఓకే, కండరాలు. దానికన్నా ముందు కీళ్ళు, తర్వాత కండరాలు. ముందు కీళ్ళు, తర్వాత కండరాలు. ముందు కీళ్ళు, తర్వాత కండరాలు. సరే చాలు, ఇందాక చెప్పినా కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేయి. మంచిగా మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చీర వేయకుండా పర్లేదుగా? సూపర్ నవీన, వెరీ గుడ్. నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నవీన, సినిమాలు చూస్తుంటావా? ఏదో అప్పుడప్పుడు. ఎవరు ఇష్టం బాగా హీరోలలో? హీరోలలో అంటే మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ అందరు సినిమాలు చూస్తా. అవునా? హీరోయిన్లలో కూడా ఎవరు లేరు, అందరు. నేనే ఇష్టం అనొచ్చు కదా. అయితే ఓకే, మీరే ఇష్టం అంటే హీరోయిన్లలో. అంటే నేనే ఇష్టం అంటే నేనే అని చెప్పొద్దు, సుజాత ఇష్టం అని చెప్పొద్దు. నేనే ఇష్టం అంటే నవీననే ఇష్టం అని చెప్పుకోవాలి. నేను ఇష్టం అంటే వద్దు, సుజాత ఇష్టం అన్న ఒప్పుకుంటారేమో, ఇష్టం అంటే ఒప్పుకోరు. స్టూడియో దాటి 5th ఫ్లోర్ కి కూడా పోయేసి వచ్చాను. బాగా ఎత్తావు అక్కడ దాకా. అది నిజం చెప్పాను, ఎత్తలేదు. అమ్మా, నాకు పాట కూడా వచ్చేసింది అప్పుడే. అవునా? గోవింద గోవింద అని మొత్తం బాగా పైకి ఎత్తి అక్కడ నుండి తోసిన తర్వాత ఊరికే ఇలా గోవింద గోవింద అని పాడుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, సారీ ఇస్తా. ఓకే? పోచమ్మ గుడికి పోతాను, యాదవేట్కు. ఓకే? శర్వానంద్ నటించిన మొదటి సినిమా పేరేంటి? క్లూ ఇవ్వనా? క్లూ కావాలి కదా. ఇప్పుడు మీ నాన్నకి డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి అంటే 10వ తారీఖు అట్లా వస్తాయి కదా. అంటే దానికన్నా కొంచెం వెనక్కిరా, కొంచెం ఆలోచించు. 1వ తారీఖు? అమ్మో, 1వ తారీఖు కాదు, అందులో శర్వానంద్ నటించలేదు. 1వ తారీఖు కాదు, అయితే 3వ తారీఖు. ఓయ్, 1, 2, 3, 4 మొత్తం చదువుకుంటూ పోతావా? పోనీ 5వ తారీఖు. కరెక్ట్గా కన్ఫర్మ్ చేసి చెప్పు ఏదో ఒకటి. 5వ తారీఖు.
అయితే నేను ఇవ్వాలా నీకు చీర? నువ్వు 5వ తారీఖు అంటే నేను కన్ఫర్మ్ చేయాలా? అంటే ఆడ్ నెంబర్స్ కదా, అట్లనేసి అట్లా చెప్పుకుంటూ వచ్చిన, ఎందుకు 5 అనిపించింది అనమాట, అందుకే 5 దగ్గర ఆగిపోయినా. 5వ తారీఖు అసలు సినిమా చూసినావా? నేను చూడలేదు. చూడలేదా? వెరీ గుడ్. చూడకపోవడమే మంచిదైంది, ఎందుకంటే నీకు కన్ఫర్మ్గా తెలిసిపోయేది, ఆలోచించి ఆన్సర్ చెప్పేదాన్ని. ఓకే, ఓకే. గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ శారీని నవీనా గెలుచుకున్నావు అనుకో, ఎవరికి ఇస్తావు? ఎవరికి? నేనే తీసుకుంటా అని చెప్పాను కదా. చీరలు కట్టుకుంటావా? డ్రెస్లు వేసుకోవా? ఇప్పుడు బీటెక్ కదా. అంటే వేసుకుంటాను అప్పుడప్పుడు అలా హే, అప్పుడప్పుడు కాలేజ్కి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. కాలేజ్కి కట్టుకెళ్తే కాలేజ్కి పార్టీలు ఉంటాయి కదా కాలేజ్లో, ఫ్రెషెస్, ఫేర్వెల్, బ్రేకప్ అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. ఉంటాయి. మరి అప్పుడు కట్టుకోవాలి కదా. కట్టుకోవాలి. ఓకే, గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళ నుంచి ఈ బ్యూటిఫుల్ శారీని గెలుచుకున్నాం నవీనా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నవీన ఆనందంలో లైన్ కట్ అయిపోయింది కూడా చూసుకోవట్లేదు. ఎనీవే నవీన, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మంచి శారీని గెలుచుకున్నావు, చాలా అల్లరి చేస్తున్నావు. మీ డాడీకి చెప్తాడు నెత్తి మీద 2 కొట్టమని. ఓకేనా? నవీన కాలేజ్లో కూడా ఇలాగే అల్లరి చేస్తావు అనుకుంటాను. బట్ బెటర్ లక్. ఈసారి గెలుచుకున్నావు, మళ్ళీ 3 నెలల దాకా మాత్రం కాల్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్. హలో. హలో, సుజాత గారు బాగున్నారా? హే, ఎవరిది? చాలా సార్లు చేశాను. మీరు ఫోన్ ఎటేటో పెట్టి మాట్లాడుతున్నట్టున్నారు, కొంచెం చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడరా ప్లీజ్. ఓకే ఓకే. సంతోషంలో అటు ఇటు పెట్టేస్తున్నారు, ఆ వాయిస్ అంతా వచ్చేస్తుంది. పేరేంటి? నా పేరు రాజేశ్వరి అండి. ఓ రాజేశ్వరి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేంటి సంగతి? చెప్పాలి మీరే. నేను బాగున్నాను. చేరివ్వాలి. ఏంటండి? ఉగాది వస్తుంది, చేరివ్వాలి కదండి. ఉగాది వస్తుంది, మీరు క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. సరే, రావట్లేదండి. ఏం రావట్లేదండి? టెన్షన్కి ఆన్సర్ తెలిసినా చెప్పడం రావట్లేదు. టెన్షన్కి రావట్లేదా? సరే, ఏం పర్లేదు, నేను చాలా ఈజీగా అడుగుతాను క్వశ్చన్లు మిమ్మల్ని. ఓకేనా? ఇప్పుడు అందరికి వచ్చాయిగా చీరలు. చూడండి ఎంతమందికి చీరలు ఇప్పించేస్తున్నానండి నేను. అసలు బాగా క్లూలు ఇస్తున్నాను, నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు. కాకపోతే అందుకే నాకు కూడా ఇవ్వాలంటున్నా. నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా క్లూ ఇచ్చాను కదండి రాజేశ్వరి గారు. ఇచ్చారు. సారీ, మీరు ఇవ్వలేదు అనట్లేదుగా. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సైదాబాద్ అమ్మా. సైదాబాద్ రాజేశ్వరి గారు. సరే, గ్రహాల్లో అతిపెద్ద గ్రహం పేరేంటి? ఎంత ఈజీగా అడుగుతున్నాను చూడండి నేను. గ్రహాల్లో అతిపెద్ద గ్రహం శుక్రుడు. శుక్రవారం పూజ చేసుకుంటారా? కాదు, ఆన్సర్ అది కాదు. ఇప్పుడు శుక్రవారమే పూజ చేసుకుంటారా? ముందు రోజుల్లో ఏం పూజ చేసుకోరా? మరి శుక్రవారమే పూజ చేసుకుంటారా? ముందు రోజుల్లో పూజ చేసుకోరా అంటే ముందు రోజుకి వచ్చి చెప్తారా గురుడని? కాదు, ఆన్సర్ అది కాదు. బుధుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఇవి కాదు. దానికి కరెక్ట్ పర్టికులర్ నేమ్ చెప్పండి. ఇంగ్లీష్లో కాదు, తెలుగులోనే చెప్పండి. ఆ గ్రహం పేరేంటి చెప్పండి. దానికి మంచి కరెక్ట్ పేరు చెప్పండి అంటున్నాను. అలా చెప్పమంటున్నాను. బుధుడు అంటే ఎలాగండి? మనం ఇప్పుడు ఏదో నవగ్రహాలు పూజ చేసుకుంటున్నట్టు బుధుడు అంటే ఎలా కుదరదుగా. ఏం పర్వాలేదు అంటే మీరు అసలు ఏం బాధపడకండి. మీరు చెప్పిన ఆన్సర్ రైట్, బృహస్పతి. వెనక పిల్లలు ఉన్నట్టున్నారు కదా. ఏంటి మిమ్మల్ని అందరు చూస్తున్నారా? హే పిల్లలందరికీ హాయ్. ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి గట్టిగా లక్కీ ఛాన్స్ అని అరవమనండి, వాళ్ళని చూద్దాం. టీవీ సౌండ్ పెంచకుండా గట్టిగా అరవండి ఫోన్లో. హలో. వెరీ గుడ్, నో ప్రాబ్లం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉన్నది? కృష్ణా నది పైన ఉన్నది. ఎలా తెలుసు మీకు? నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నది పైన కదా.
ఇప్పుడు పెట్టుకోండి సౌండ్. ఇప్పుడు పెట్టుకోమన్నారా సౌండ్ వాళ్ళని? ఏంటి ఎక్కువ పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎలా చెప్పేస్తే మీరు ఊరుకుంటారా? కృష్ణానది పైన అంటే ఎలా రైట్ ఆన్సర్ ఎలా అవుతుంది? నేను చెప్పాను కృష్ణానది అని, వాళ్ళు కాదు. మీరు చెప్పిన కృష్ణానదే కాదంటున్నాను నేను. కాదా? నాగార్జున సాగర్ డ్యామేనా? నాగార్జున సాగర్ డ్యామే కదా మరి. నాగార్జున సాగర్ డ్యాము కృష్ణానది పైన ఎలా ఉంటుంది అది? కృష్ణానది మీద ఉంది కదండి. ఎలా ఉందండి? అమ్మ సుజాత బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. అయ్యి బాబా నేను అసలు బంగారు తల్లిని. నన్ను ఇలా చూడండి, ఎక్కడన్నా కన్ఫ్యూజ్ చేసేలాగా ఉందా నా మొహం? నేను అస్సలు ఒప్పుకోను. కాదు, సాగర్ చూసాం కదా. సాగర్ మీరు చూస్తే ఏంటండి, సాగర్ కృష్ణానది మీద ఎందుకుంది? డ్యామ్ కట్టిన తర్వాత డ్యామ్ పైన ఉంటుంది కదా సాగర్ అనే పేరు. డ్యామ్ కింద నది ఉంది, నది మీద డ్యామ్ ఉంది. నది మీద డ్యామ్ కట్టారు, డ్యామ్ మీద నాగార్జున సాగర్ అని రాశారు. అవును. మరి చెప్పనా, మా అక్క కూతురు పేరు సుజాత. అయితే మా అమ్మాయి చిన్నప్పుడు మా తమ్ముళ్ళు అందరూ భలే జోకులు వేసేవారు అమ్మాయిని. ఏం జోకులు వేసారు చెప్పనా? సుజాత ఐ లవ్ యూ సుజాత ఈ పాట పాడేవారు. అంతేనా? నా రాజేశ్వరి గారు అంతే కదా? ఈ పాట పాడితే చిన్నప్పుడు నేను మూలకి వెళ్ళి కూర్చుని ఏడ్చేదాన్ని అనమాట. ఇప్పుడు ఎవరైనా పాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాట పాడారు ఉంటారు. సారీని చూసారా? గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ సారీని గెలుచుకున్నారు రాజేశ్వరి గారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఏంటో ఈరోజు అలా వరుసగా చీరలు గెలుచుకుంటూనే ఉన్నారు. మరి నెక్స్ట్ కాలర్ గెలుచుకుంటారా గెలుచుకోరా, వాళ్ళ లక్ ఎలా ఉందో తెలుసుకుందాం. లక్కీ ఛాన్స్ కార్యక్రమానికి స్వాగతం. నెక్స్ట్ కాలర్ ఎవరు? హాయ్. హలో నమస్తే అండి, పేరేంటి? నా పేరు నిర్మల అండి. నిర్మల గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. ఎక్కడ ఉంటారు? ఈసీ అన్న, మా 3 days నుంచి చేస్తున్నాను, నాకు సారీ ఇవ్వట్లేదు. కమలానగర్ నిర్మల గారా? అవునవును మేడం, నేనేమన్నా మధ్యలో తొండి అంటారే, తొండి ఏమన్నా చేస్తున్నానో చెప్పండి. మీరు క్వశ్చన్కి నేను ఆన్సర్కి క్లూ ఇస్తే కూడా మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను ఏం చేస్తాను చెప్పండి ప్లీజ్. మీరు ఇవ్వట్లేదు అంటే నా మనసు కలకల 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 ఆడిపోతుంది. ఇంత మంచి శారీని మీరు గెలుచుకోవాలనుకుంటున్నాను. ఓకే, మరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కదా. ఈజీగా అడుగుతాను, ఆన్సర్ మీరు చెప్పాలి ప్లీజ్. ఓకే, భారతదేశానికి ఇండియా అనే పేరు రావడానికి కారణమైన నది ఏది? భారతదేశానికి ఇండియా అనే పేరు రావడానికి కారణమైనటువంటి నది పేరు చెప్పండి. క్లూ ఇండియా. ఇండియా మనకు ఈ నది పేరుతో నాగరికత కూడా ఉంది. చిన్నప్పుడు చదువుకుంటాం కదా, అందులో నాగరికతలు అని చదువుకుంటాం కదా, సివిలైజేషన్స్ ఇంగ్లీష్లో అయితే అదనమాట. క్లూ ఇచ్చాను. నిర్మల గారు ఏమయ్యారు? లైన్లో ఉన్నారా? ఇమెసా అదేంటి? నది పేరేంటి? నది పేరు అమ్మా చూడాలి. ఇక్కడ కూడా ఇదేనా? సరే నిర్మల గారు, ఇది చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చాలా టఫ్గా ఉంది. మరి మీరు ఇలా అంటారు, అప్పుడు నేనేం చేయలేను. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. మన జాతీయ జలచరం పేరేంటి? జాతీయ జలచరం, ఇండియాకి నేషనల్ వాటర్ యానిమల్ పేరేంటి? ఏంటి దాని పేరేంటి? నేను క్లూ ఇవ్వనా? అది నీళ్ళల్లో ఉంటుంది. మొసలి కాదండి, నీళ్ళల్లో ఉంటుంది. మొసలి ఎందుకు ఉంటుంది? నీళ్ళలో కూడా ఉంటుంది, బయట కూడా ఉండగలదు. అది ఉభయజీవి అంటారు దాన్ని. తప్పండి. ఏంటి, నేను ఉభయజీవి అనగానే కప్ప అంటారా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇంకో కప్ప అంటారా? ఏంటండి?
ఇప్పుడు ఉభయచరానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా అంటే కప్ప అన్నారట, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పరా అంటే ఇంకో కప్ప అన్నారట, మూడో ఎగ్జాంపుల్ చెప్పరా అంటే మూడో కప్ప అన్నారట. అట్లా ఉంది ఇప్పుడు మనం ఆడుకోడు. హలో హలో చెప్పండి. తప్ప కాదు, మంచి ఆలోచన చెప్పండి. మీరు ఫస్ట్ ఆన్సర్ కూడా డాల్ఫిన్. ఫస్ట్ ఆన్సర్ ఇందాక ఏం చెప్పారు? హలో ఇందాక కప్ప అని చెప్పానండి. కాదు, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పారు? ఇండస్ అని చెప్పాను. ఇండస్. హలో ఇండస్ అని చెప్పాను. ఇండస్ అని చెప్పారా? అప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి, రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రెండో క్వశ్చన్ కి చెప్పండి ఇప్పుడు డాల్ఫిన్. నేను టెన్షన్ లో ఇదైపోతున్నాను కదా. అసలు నేను టెన్షన్ పెడుతున్నానా పడుతున్నానా అర్థం కావట్లేదు మీతో. అదే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. కరెక్ట్గా చెప్పినట్టున్నాను ఏంటా అని నేను ఇదైపోతున్నాను. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి, దీనిపైన గోల్డ్ వర్క్ తో ఉన్నటువంటి మామిడి పిందెలు ఉన్నాయి, పెద్ద పెద్ద మామిడి పిందెలు, గోల్డ్ బార్డర్, మామిడి పిందెలే బార్డరే. నిర్మల గారు చెప్పమ్మా. కమలానగర్ నిర్మల గారు గాయత్రి నగర్ కి పక్కన ఉంటారు, రాధికా థియేటర్ నుండి అలా పక్కనకి వెళ్ళాలి, ఈసీఎల్ కి పక్కన ఉంటారు. అంతే కదా. మరి సారీ గెలుచుకుంటే రావాలిగా. సారీ గెలుచుకుంటే మీరే వస్తారా? సరే సారీ తీసుకొని రండి. ఆ సారీ నేను మీకే గిఫ్ట్ చేస్తాను. అవునా? అక్కడ దాకా వచ్చి గిఫ్ట్ తీసుకోవడం ఎందుకు, నేను ఇక్కడ నుండి తీసేసుకుంటాను. మంచి భోజనం చేసి మంచి కడుపు నిండా తిరిగి. వద్దండి, చాలా కష్టపడాలి మళ్ళీ దాన్ని అరిగించుకోవడం, నా వల్ల కాదు. ఓకే నిర్మల గారు, మీరు గెలుచుకున్నారు గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ శారీని. కంగ్రాచులేషన్స్. సో 5 లేడీస్ ఈరోజు కాల్ చేశారు. పాపం ఒక్క లేడీ మాత్రమే అలా సరిత గారు వెనక్కి వెళ్ళిపోయారు. బట్ మిగతా వాళ్ళందరూ గెలుచుకున్నారు గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీస్ని, చాలా మంచి మంచి శారీస్ని గెలుచుకున్నారు, మంచి కలర్ శారీస్ని. మరి ఇలాంటి అందమైన శారీస్ మీకు కూడా కావాలి అంటే గద్వాల్ వ్యూయర్స్ సొసైటీ అమీర్పేట్కి రండి. ఇలాంటి మంచి మంచి శారీస్ మీకు అందరికీ దొరికిపోతాయి. ఓకేనా? మరి రేపు కూడా సరిగ్గా ఇదే సమయానికి లక్కీ ఛాన్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటున్నాను హ్యావ్ ఎ నైస్ డే. బాగా ఎంజాయ్ చేయండి వీకెండ్ని. ఓకే, బాయ్.